తెలంగాణలో సంచలనంగా మారిన కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు కేటీఆర్. కవితను పగబట్టి అరెస్టు చేపించారని ఆరోపించారు. మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చిల్లర రాజకీయం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ లో అన్ని ఆధారాలు బయట పెడతానంటూ కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్టు చేయలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ పగబట్టి కవితను అరెస్టు చేశారన్న కేటీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. బీజేపీ మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. ఆయన మాటల్లోనే చూద్దాం. వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బి టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. हैदराबाद लेवल नम्मले, हैदराबाद में कोई यकीन नहीं करे, पूरे शहर है हैदराबाद में जितने भी हमारे माइनॉरिटी भाई हैं बहन हैं, आप सभी लोगों ने तय दिल से हमको मदद दिया, इसीलिए पूरा का पूरा हैदराबाद हम जीत गए। हैदराबाद जो गढ़ है, तेलंगाना का जो दिल है और जो धड़कन है, उसमें आज शानदार तरीके से हम लोग शानदार जीत हासिल कर पाए। क्या क्या मेजॉरिटियां मिले हर किसी को आप देख रहे हैं। खुतबुल्लापुर में सबसे ज्यादा 85,000, कुकटपल्ली में 72,000, हमारे पज्जन्ना 46,000 చూసుకుంటపోతే బ్రహ్మాండమైన మెజారిటీలు హైదరాబాద్ లో అంతటా వచ్చినాయి. కానీ దురదృష్టం కొంత అక్కడ ఇక్కడ ఈ చిల్లర ప్రచారం ఏదైతే చేసిరో దొంగ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అక్కడక్కడ నమ్మిండ్రు. ఆ రోజు ఏమన్నారు, కవితమ్మని అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి. आज मोदी को और बीजेपी को रोकने की ताकत, रोकने की हिम्मत, रोकने की आज जो एक माहौल बनाना चाहिए, वो आज वो ताकत कांग्रेस पार्टी में नहीं है। इसीलिए आज ममता बनर्जी बोल रही है वहां पे बंगाल में कि कांग्रेस पार्टी 40 पार नहीं कर पाएंगी, क्योंकि अगर किसी को रोकना है बीजेपी को, किसी को अगर किसी में अगर रोकने की ताकत है तो वो है रीजनल लीडरों में, ताकतवर लीडरों में, जैसे केसीआर, जैसे ममता बनर्जी, जैसे अरविंद केजरीवाल, इनमें है। कांग्रेस में वो ताकत नहीं है. इतने చెప్తలేని మాట నేను ఇలా మీరు చూడండి దేశం అంతటా ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని? కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. आप एक मिनट सोचो, ऊपर राहुल गांधी है दिल्ली में, उन्होंने क्या बोलते, चौकीदार चोर है बोलते, चौकीदार चोर है अंटू. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో नहीं चौकीदार नहीं है इनो, चोर नहीं है इनो, हमारे बड़े भाई है, चौकीदार चोर है ఆయన అంటాడు, ఈయననేమో బడే భాయ్ है हमारे అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి, अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी अंटाడు. अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है. यहां पे रेवंत रेड्डी क्या कर रहे, जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे, गले मिल लिए, वहां डील कर लिए, दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు, సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है.
अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. लिक्कर स्कैम कुछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है, ये अच्छी बात नहीं है అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, नहीं लिक्कर स्कैम है, कविता को पकड़ना अच्छी बात है అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు. 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే ఈ మాట, 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికీ స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తుండ్రు. ఏం మాట్లాడుతున్నాయన ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ పోతాడు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటి